ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరము ఆచరించే విధానం కానీ వెళ్ళే ఆ తీరు కానీ అంత ధర్మంగా ఉందంటారా? అసలు ఎలా వెళ్ళాలి ధర్మంగా? పరమశివుడు విధిని ధర్మం ద్వారా కట్టడి చేశాడు. ఆ, నువ్వు ధర్మం లేకోకుండా విధిని కట్టడి చేయి. జీవి జన్మ తీసుకుంది అని అంటే దాని యొక్క అర్థం ఏంటి? పెరిగేదాకే తల్లిదండ్రి చేతులు ఉంటారు. అవును. పెరిగిన తర్వాత లోకం విధి చేతులు ఉంటారు. అసలు ఎందుకు భగవంతుని ఆరాధించాలి? ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని ఉమ్, విధిని ఆచరణే దైవం. శివుడే అన్నిటికీ మూలం. శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి. అయితే ఆరాధించాలి అనుకుంటే శివుడిని ఒక్కరినే ఆరాధిస్తే సరిపోతుందా? మిగతా అన్ని దేవుళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా? సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు. అసలు ఈ తలరాత అనేది ఈ వ్యక్తికి ఇలానే అని చెప్పి ఎలా రాయబడుతుంది? ఎలా డిసైడ్ చేస్తారు అట్లా? ప్రతి పదార్థానికి ఒక కాలం ఉంటుంది. పునర్జన్మ ఉంటుందంటారా మనిషికి? మళ్ళీ మనిషి రూపంలోనే జన్మ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఈ భూమికి మన రుణం ఉంది. భగవంతుడివి అవతారాలు అన్నారు కదా మీరు, దశావతారాలు ఇంకా అవతారాలు ఉన్నాయి అని చెప్పి. అవును. ఇంకా ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఏ యుగంలో రాబోతోంది? ఎప్పుడు రాబోతోంది అవతారం? కలి వస్తున్నాడు, రాబోతున్నాడు. అందుకే ఈ స్పీడ్ పెంచిండు అన్ని. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో పాటు ఒక ప్రత్యేకమైన గురువు ఉన్నారు. గురువు అనాలో స్వామీజీ అనాలో నాకైతే తెలియదు. అసలు వారిని నేను పరిచయం చేయడం కన్నా వారిని వారి మాటల ద్వారానే మనందరం కూడా పరిచయం చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. గురువు గారు అనాలో స్వామీజీ అనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. గురువు గారు అని పిలుద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదంటారా? పర్వాలేదు. గురువుగా అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు. గురుగారు, మిమ్మల్ని మీరు మా ప్రేక్షకులకు ఒక్కసారి పరిచయం చేసుకోగలుగుతారా? ముందుగా మా ఆధీనంలో ఉన్నటువంటి కాలభైరవుని నేను నమస్కరించుకొని మొక్కుతున్నాను. ప్రేక్షకులకు, ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులకు మరియు మన భారత భాగంలోని ఈ చూస్తున్న అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఓం కాలభైరవాయ నమః. యదాస్తః హృదయస్థః మిథ్యం జగత్తార్కణం కాలం కాలభైరవం నమామి ఈశ్వరం. యోగం సత్యం నిత్యం యోగం ధర్మం పరిశాసనం కాల విధి దేవతాం నమో నమః. నేను విధి యొక్క దూతగా, కాలానికి ఉన్న దూతగా, దేవ ఆధీనంలో పొందిన దూతగా, ఒక గురువుగా మీకు కనిపిస్తున్నాను. నా పేరు కాలనాగ మహర్షి. నేను నాగమఠం యొక్క స్థాపితము చేసిన ఋషి పరంపరా గురువుని. నాగ సాధువుల తరపున అఖండ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో అవతరించిన ఎందరో ఋషుల తరపున నేను ఆగమనం చేయడం జరిగింది. మన శాస్త్రాన్ని, మన యొక్క ధర్మ ప్రశాస్తాన్ని నలుదిక్కుల విస్తరించడం కోసం, ధర్మం యొక్క స్థాపనే ధ్యేయంగా నేను ఈ యొక్క ముందు అడుగు వేస్తూ ఆ కాలభైరవుని ఆజ్ఞ తీసుకొని రావడం జరిగింది. కుంభమేళా నుండి, మహాకుంభ నుంచి. కుంభమేళా నుంచి సరాసరి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఓ, నిజంగా మా అదృష్టం. కుంభమేళా నుంచి వచ్చిన మీతో మాట్లాడడం, మిమ్మల్ని చూడడం, అది శివ ఆజ్ఞ అనుకొని ఇంత వేగంగా రావడం జరిగింది మీరు పిలవగానే. అయితే గురువు గారు, మనం మాట్లాడుకునే ముందు
మీరు కాలభైరవ స్వామి అని చెప్పడం జరిగింది. మీ చేతిలో ఉన్న అంటే విగ్రహం అనొచ్చో, దైవం అనొచ్చో, ఆయుధం అనొచ్చో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మామూలుగా స్వామీజీల చేతిలో, గురువుల చేతిలో ఏదో ఒక ఆకారంలో ఉంటుంది, ఏదో ఒక వస్తువు, అది కట్టెదే కావచ్చు లేకపోతే లోహందే కావచ్చు. కానీ ఏకంగా మీ చేతిలో దేవుడి విగ్రహమే కనిపిస్తోంది, ఏంటండి ఇది? విధి రాతను రాసే ఆ కాలునికి గుర్తుగా ఈ రూపం మనకు కనిపిస్తుంది. ఇది సమస్త జీవుల రాతలపైన ఉన్నటువంటి ఆ కాలభైరవుని అంశ, ఆ కాలుని అంశ చేతి ద్వారా రాస్తూ నిర్వహిస్తూ కాల పాశుపతాస్త్రము అని దీన్ని ఋషులు పిలుస్తారు. ఈ ముద్రణ ఋషుల ద్వారా వచ్చింది. దీన్ని మేము ప్రత్యేకంగా మా యొక్క విద్యలో భాగంగా మేము ఈ అస్త్రాన్ని మేము వాడుతున్నాము. ఈ అస్త్రం మాకు నిర్వహణలో, పూజలలో, హిమాలయాల్లో చేసే పూజల్లో కానీ, వివిధ నదులలో జరిగేటువంటి పుష్కర అంశాల్లో కానీ, పుష్కర కాలాల్లో దీనికి అభిషేకములు చేస్తూ మా తపోనిష్టత మొత్తం దీనిపైన మేము నిర్వహించుకుంటుంటాము. ఇది మా ప్రాణంతో సమానంగా ఈ అస్త్రాన్ని, ఈ అస్త్ర ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు? ఈ అస్త్రానికి ధర్మం ఉంటుంది. అస్త్రానికి కూడా ధర్మం. ఈ అస్త్రముకి ఉన్న ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము కాబట్టి. ఎటువంటి ధర్మం అండి అది? ధర్మము పేరు చెప్పగానే ఆది దైవం శివుడు గుర్తొస్తాడు. ఈ భూమిపైన మొదటిగా అవతరించినటువంటి దేవతలందరికీ ప్రశస్తమైనటువంటి మొదటి ధర్మగురువు, మొదటి ధర్మ దైవము. ధర్మం అనే శాస్త్రానికి నిలువెత్తు రూపం శివుడు. ఆయన లయకార్యుడు. సర్వము భూతమైన, ప్రేతమైన, దేవతాదాదులైన ధర్మం పక్షాన నిలబడ్డ వారందరికీ వరాలు ఇచ్చాడు. మంచి వాళ్ళైనా, తెలిసిన వారైనా, తెలియని వారైనా, అజ్ఞానులైనా, గొప్పవాళ్ళైనా అందరినీ సర్వ సౌభరణ తత్వం వైపు నడిపించినటువంటి మహాగణుడు. ఈ యొక్క భారతభవనిలో మొదటి దేవుడు, ఆది దేవుడు, ఆది యోగి, ఆది గురువు, ఆ సాక్షాత్ పరమశివుడే ధర్మశాస్త్రానికి రూపం. ఆయనే ధర్మం యొక్క మొదటి నిర్వహణ చేసినటువంటి మా యొక్క ఋషుల గురువు. ఋషుల గురువుగా ఆయననే. ఋషుల గురువు. ఈ భారతావని శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ప్రజలందరిలో ఉంది ఆ నానుడి. అవునండి. ఈ జననం శివాజ్ఞతో వచ్చిందే, ఈ మరణం శివాజ్ఞతో వచ్చిందే అని కాలాన్ని రాసే కాలభైరవుడిగా ఆయన ప్రశాస్తి మనలందరి జనులలో ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ధర్మం అన్నారు. అవును. అయితే ధర్మాన్ని సృష్టించిందే ఆ పరమశివుడు అన్నారు. అవును. ఇప్పుడు అందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరము ఆచరించే విధానం కానీ, వెళ్ళే ఆ తీరు కానీ అంత ధర్మంగా ఉందంటారా? అసలు ఎలా వెళ్ళాలి ధర్మంగా? ధర్మము అంటే చాలామంది అనుకుంటున్నారు దానం చేసేదాన్ని మాత్రమే ధర్మంగా చెప్పుకుంటున్నారు. దాన ధర్మమనా? దానాలను చేయడమే ధర్మం అనుకుంటున్నారు. ఓకే ఓకే. ఒక ప్రాణాన్ని రక్షించుట ధర్మం, ఒక సహచర తత్వాన్ని కాపాడుకోవడం ధర్మం, ఒక ఇల్లాలిని కాపాడుకునే ధర్మం, ఒక కుటుంబాన్ని బతికించుకునే ధర్మము, ఒక ప్రాంతాన్ని రక్షించుకునే ధర్మము, ఒక లోకానికి ముందు చూపుని చూపించడం ధర్మం, భవిష్యత్ భావి తరాల కోసం అహర్నిశలు పాటుపడడం ధర్మం, తరిగించకుండా మిగిలించడమే ధర్మం, పడిపోకుండా అందరినీ ఉత్తేజంగా నడిపించడమే ధర్మం. అలా ధర్మముని నలుదిక్కుల విస్తరింపజేయడానికి విధిపై పెట్టిన మొదటి గురి విధి. పరమశివుడు విధిని ధర్మం ద్వారా కట్టడి చేశాడు. నువ్వు ధర్మం లేకోకుండా విధిని కట్టడి చేయి. అగ్ని మాట వినదు, వాయువు సుడులు తిరుగుతుంది, నీరు వెర్రెక్కి చూస్తుంది, పంచభూతాలు ప్రళయాన్ని చూపిస్తాయి. అధర్మంగా వ్యవహరిస్తే పంచభూతాలు ప్రళయాన్ని సృష్టించి తుడిచిపెట్టేస్తాయి. అలాంటి ఎంతో మంది ధర్మాన్ని ఎదిరించి వచ్చిన ఎంతో మంది మట్టిపాలైపోయారు. ఆకాశానికి ఎత్తి ఎగిరినోళ్ళు కూడా నేల తలలేసి కూర్చున్నారు. ఎంతటి మదము
మత్సర్యాలతో పుప్పొంగిన మహా వీరులను కూడా ధర్మము తప్పిన పిమ్మట, ధర్మాన్ని తప్పిన వెంట పడిపోయినారా లేదా? యుగ యుగాలుగా మన యొక్క ప్రాంతం ధర్మాన్ని నమ్ముతుంది, ధర్మగతినే దేవుని నమ్ముతున్నారు. దేవుడు ధర్మం వైపు నిలబడతాడు, భగవంతుడికి ధర్మం తెలుసు అనే భగవంతుని కీర్తిస్తున్నారు ప్రజలంతా. అంతేగాని వాళ్ళ కోరికలు మాత్రం నెరవేర్చడానికి కాదు, మంచి చెడు రెండు పరిష్కరిస్తున్నాడు భగవంతుడు అనే దేవుని నమ్ముతున్నారు. తదుపరి రెండవ ఫస్ట్ ప్రాణాన్ని రక్షించుకోవడమే ధర్మం. ప్రాణాన్ని 10 కాలాలను నిర్వహించేలా, 10 కాలాల పాటు చల్లగా ఉండేలా, తను చల్లగా ఉండేలా, తన కుటుంబం, తన సమాజం, తన ప్రాంతం అంతా బాగుండేలా ఆచరణ చేసుకునే ధర్మ విధే దైవం అని మేము చెప్తున్నాం.